వచ్చి నిన్ను ధైర్యపరిచే పని ఇంకా ఉండదు. నువ్వే వెళ్ళి ఎవరైతే బలహీనపడుతున్నారో, ఎవరైతే లోకంలో పడిపోతున్నారో, ఎవరైతే పాపంలో పడిపోతున్నారో, ఎవరైతే ఆత్మలో బలహీనలైపోతున్నారో, ఎవరైతే వెనకైపోతున్నారో, లేదా నీ కుటుంబంలోనే వాళ్ళు అలాంటి వాళ్ళు ఉన్నారో, లేదా నీ చుట్టుపక్కల అలాంటి వాళ్ళు ఉన్నారు, సంఘంలో అలాంటి వాళ్ళు ఉన్నారు, నీవు చూసి నీ ఆత్మ ద్వారా నువ్వు ధైర్యపరచబడుతూ, అనగా దేవుని ఆత్మ ద్వారా నువ్వు ధైర్యపరచబడుతూ అనేక మంది నువ్వు కూడా ఏం చేస్తావు, ధైర్యపరుస్తావు, దృఢపరుస్తావు. దేవునికి స్తోత్రం కనుక. కాబట్టి దేవుని ఆత్మ ఏం చేస్తుందని అంటే, ఒక్కసారి కలిగిన ఇలాంటి పరిస్థితులకి పిరికి ఆత్మ కలిగిన వాడిగా వెనక్కి వెళ్ళిపోడు. పౌలు ఇలాంటి సన్నివేశాలకి, ఇలాంటి సిచ్యువేషన్లకి వెనక్కి తిరిగిపోయిన వ్యక్తి కాదు. ఇలాంటివి చాలా జరిగినాయి ఆయన జీవితంలో. ఇలాంటి అవమానాలు జరిగాయి, కొట్టారు, ఆయన్ని తిట్టారు, చాలా లిస్ట్ ఉంటుందండి. 2 కొరింథీ పత్రికలు చదవద్దు, కానీ మనం ఎన్నోసార్లు చదివాం. ఆ లిస్ట్ అంతా చూస్తే అయ్య బాబోయ్ అనిపిస్తుంది.